చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. ఇద్దరం కలిసి నీ మీద పగ తీర్చుకోవాలనే ఇలా ప్లాన్ చేశాం. క్యారెక్టర్ లేని ఈ మధు నీ మేనకోడలేంటి? ఏ వరుసలో ఇది నీకు మేనకోడలైంది? వరుసకు మేనకోడలైన నువ్వు నా జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యావు. దేవుడిచ్చిన ఈ మేనకోడలు నా పగని తన పగగా చేసుకుని నా ప్రతిరూపంగా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి పెద్ద కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మాకు జరిగిన అన్యాయానికి ఏదో ఒకరోజు న్యాయం జరగాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది, వాడుకుంటున్నాం. మీ సోదంతా నాకెందుకు? యశ, అత్తయ్య, మావయ్య, శశి ఎక్కడా? మీ అత్త, మామ, శశి ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? కానీ పాపం యశే, పాపం యష్కేమైంది? యష్కేమైందో చెప్పు. యష్కేమైందో చెప్పు. కూల్ 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 కూల్. యష్కి ఏటి కాలేదు, కాకపోతే అన్కాన్షియస్ అయి ఉన్నాడు. చూస్తావా? రేయ్, మొబైల్ ఎవరా? యష్, యష్, యష్. నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలి? రొటీన్ డైలాగే అయినా సిచ్యువేషన్కి సూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాడుతున్నాను. మీ వాళ్ళు నీకు ప్రాణాలతో కావాలంటే నీ దగ్గరున్న డబ్బు మాకు కావాలి. ఆ డబ్బు మా చేతుల్లోకి రావాలి. ఏటి మధు, ఏటంటావు? అదే కదా మావయ్య మనకు కావాల్సింది. ఏటి సైలెంట్ అయిపోయావు? గోడౌన్లోంచి ఆ డబ్బు నువ్వే తీసావని నాకు తెలుసు. ఆ డబ్బు నువ్వివ్వకపోతే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేటో తెలుసా? శశి బాడీ. డెడ్ బాడీ. అరే, ఆ శశి ప్రాణాలు తీసేయండి రా. వద్దు వద్దు, ఆగండి. శశి నేను చేయొద్దు, ఏం చేయొద్దు. వద్దు శశి నేను చేయొద్దు. మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. వాళ్ళు వెళ్ళకూడదంటే ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. చెప్తావా లేదా? చెప్పవా? రే, వద్దు వద్దు, అయ్యో ఆగండి. చెప్తాను చెప్తాను, వద్దు చెప్తాను. మరి చెప్పు. మా ఇంట్లోనే మధు రూమ్ లో బెడ్ కింద ఉన్నాయి.
నాకు తెలియకుండా ఆ డబ్బంతా నా రూమ్లో నా బెడ్ కిందే దాచావా? సూపర్ మేనకోళ్ళ, నువ్వు సూపరు. చూసావు మధు, సింధు తెలివితేటలో నీ దగ్గర డబ్బులు కొట్టేసి నీకు తెలియకుండా నీ ఇంట్లోనే నీ రూమ్లో నీ బెడ్ కింద ఎట్టింది. నీ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సింధు. హ్యాట్స్ ఆఫ్. వెళ్ళి ఆ డబ్బంతా తీసుకొనిరా. ఇదే మధు, ఈ తొందరే వద్దనేది. ఇప్పుడు సింధు వెళ్తే తిరిగి ఒక్కరితే వస్తుందా ఏమో. వచ్చేటప్పుడు పోలీసులతో వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఆల్రెడీ సింధు చేతిలో దెబ్బతిని కూడా నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాకపోతే ఎలా చెప్పు. నేనే వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తాను. నేనొచ్చే వరకు సింధుని జాగ్రత్తగా చూసుకో. అసలే సింధు డేంజరస్. అరే పులే, నువ్వు కూడా ఇక్కడే ఉండి జాగ్రత్తగా కాపలా కాయండి. డబ్బుతో తిరిగొస్తా. పులి, నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా? ఆయన నన్ను ఆదుకున్న దేవుడు. మీరు నన్ను పట్టించుకున్నారా? వదిలేసి వెళ్ళిపోయారు కదా. క్షమించేసిందమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీకు నిజం చెప్పలేను. నాకొస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనుంది సింధు. కానీ మా మావయ్య మోటివ్ అది కాదు కాబట్టి నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తున్నాను. నువ్వు అత్తయ్య కలిసి నా దగ్గర ఎంత నాటకాలాడారే. అత్తయ్య గతం మర్చిపోయినట్టు నేను చూడగానే నీకు సంబంధించిన గతం మాత్రమే ఆవిడికి గుర్తొచ్చినట్టు నువ్వంటే అత్తయ్యకి కోపమున్నట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎక్కడ నాకు అనుమానం రాకుండా ఇద్దరూ కలిసిపోయి కూడా కలవనట్టు నా ముందు భలే డ్రామాలు ప్లే చేశారు కదే. నువ్వేమన్నా మంచిదానవా మాట్లాడుతున్నావు? నువ్వాడిన నాటకాలతో పోల్చుకుంటే నేను అత్తయ్య కలిసి ఆడిన నాటకం చాలా చాలా తక్కువే. మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం కోడలుగా నాటకం ఆడలేదా? చి, క్యారెక్టర్ లేని నువ్వు గొప్ప క్యారెక్టర్ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వలేదా? అత్తింటి వాళ్ళనే నాశనం చేయడం కోసం వాళ్ల ముందు మంచిదాన్లా నటించలేదా? నేను మంచి జరగాలని నాటకం ఆడాను, కానీ నువ్వు చెడు చెయ్యాలని నాటకం ఆడావు. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఛీ, ఏమవుదు నాన్న, ఏమవుదు? నానమ్మ, తాతయ్య, ఇక్కడ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోగలం శశి? ఆ రౌడీ వెధవలు మనల్ని రూమ్ లో పెట్టి బయట లాక్ చేశారమ్మా. మనసుంటే మార్గం ఉంటుంది నానమ్మ. తప్పించుకునే దారి ఏదైనా ఉందేమో, ఒకసారి ట్రై చేద్దాం. అవునరా, దమ్ ఇవి ఒకసారి ఇప్పు.
తాళం వేసినట్టున్నారు. ఒక్క నిమిషం ఉండుదాము. జరుగు. ఏయ్! ఏయ్! నీ వెనకెవరో ఉన్నారని నాకెప్పుడో తెలుసు. కానీ నీ వెనకుంది మా మావయ్య అని నాకు తెలీదు. వాడి సంగతి నీకు తెలీదు. వాడు వట్టి పోరంబోకు. ఏదో ఒకరోజు నిన్ను కూడా బలిపశువుని చేసి ఆడుకుంటాడు. కావాలంటే చూస్తూ ఉండు. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఆయన నాకు దేవుడు. దెయ్యాన్ని దేవుడు అనుకుంటున్నావు. వాడి అవసరాలకి నిన్ను వాడుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు మధు. చాలే ఆపు. అనాథగా బతకాల్సిన నన్ను చీరదీసి సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. అనుభవిస్తేనే గాని తెలీదు నీకు. అత్తయ్య మావయ్య చేసి ఎక్కడా? నేను వాళ్ళని చూడాలి. మా మావయ్య డబ్బు తీసుకొచ్చాక అందర్నీ ఒకేసారి చూడొచ్చు. కాసేపు వెయిట్ చేయి. ముందు నేను వెళ్ళి మీ అత్తయ్యని చూసొస్తా. నా దగ్గరే గొప్పగా నాటకవాడింది కదా, అందుకు ఆవిడ్ని మెచ్చుకోవాలి కదా. హే, అత్తయ్య దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని చెప్తున్నాను. వెతవా, నాశనమైపోతారా మీరంతా. సర్వనాశనమైపోతారు. మీరు మట్టు కొట్టుకుపోతారు. అదే మావయ్య, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మనందరినీ ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. మనల్ని కిడ్నాప్ చేసింది ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసు అత్తయ్య. ఎవరంటే, అయ్యో అదే 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 ఉన్నానత్తయ్య. ఎవరు కిడ్నాప్ చేశారు? అదే అది ఎవరంటే అది నేనే మిమ్మల్ని కిడ్నాప్ చేయించాను. ఏయ్, నా భార్యనే కొడతావా నిన్ను? ప్రాణాలు తీయకుండా కొట్టి ఊరుకున్నాను. సంతోషించండి మావయ్య. నిన్ను నా మీదకి వస్తే వదలరా, మీరే దెబ్బలు తింటారు. చంద్ర, మీరు ఆ సింధు కలిసి ఎన్ని నాటకాలాడారు? మీ చిన్న కోడలితో కలిసిపోయి కలవనట్టుగా నన్నే మోసం చేస్తారా? అందుకే మీ అందరికీ ఈ పరిస్థితి వచ్చింది. మేము నాటకమాడి నిన్నేదో మోసం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిందేంటే? నువ్వు ఎన్ని నాటకాలాడి మా ఇంట్లోకి వచ్చావు? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి మాకన్ని కష్టాలు బాధలు తెచ్చిపెట్టావు కదే. ఒక్కరోజు కూడా మాకు మనశ్శాంతి లేకుండా చేసావు కదే. నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకున్నానే నేను. నీ మాయలో పడి బంగారం లాంటి నా చిన్న కోడల్ని కూడా నేనే కాదనుకున్నాను. నిన్ను నమ్మినందుకు నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు కదే. మొదటి నుంచి నువ్వు చేసేదంతా మోసం. అసలు నీ బతుకే మోసం. చంద్ర, సింధు నీ గురించి ఎంత చెప్తున్నా నేనే అసలు వినలేదు. అలా వినకపోవటం వల్లే ఈ రోజులా మాకు ఈ పరిస్థితి వచ్చింది. మీకు ఈ పరిస్థితి సరిపోతత్తయ్యా. నేను అనుభవించిన బాధ కంటే మీరు 1000 రెట్లు అనుభవించాలి.
వదలవే. మా నాన్నమ్మ మీద చేస్తే ఊరుకోను. నన్నే తోస్తావా? నిన్ను నా జోలికొస్తే కొట్టేస్తాను. నీ మనవరాలు చేసి నీ పోలికే అత్తయ్య. పెద్దయితే నీలాగే అవుతుందేమో. ఎందుకు చేస్తున్నావే ఇదంతా? అసలు మా వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏం జరిగిందా? చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. మీ వల్ల నాకు జరిగిన అన్యాయం చెప్పి నరకం చూపించి మరి మీ ప్రాణాలు తీస్తాను. తీరా తీరా రై రై తలుపుతి. ఇన్ని రోజులు దేనికోసమైతే నేను ఎదురు చూశానో అది నెరవేరే సమయం దగ్గర పడింది. ఆ డబ్బు నా చేతికి రాగానే సింధుని దాని కుటుంబాన్ని చిత్రవధ చేస్తా. అరే మారుతీరావు, నువ్వు గ్రేటెస్ట్. లచ్చిమ్తల్లా డబ్బు లేదంటే ఆ డబ్బు ఇక్కడే ఉందని సింధు చెప్పింది కదా, లేదేటి? అంటే సింధు మోసం చేసిందా?
300 కోట్లు రా. ఇప్పుడేం చేయాలి? వేరే చుట్టుందా? అంటే సింధు అబద్ధం చెప్పిందా? ఇంట్లో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని తెలిసినా సరే సింధు ఎందుకు అబద్ధం చెప్పింది? దాన్ని ఊరికే వదలకూడదు. హలో మావయ్య, డబ్బు దొరికిందా? మావయ్య, డబ్బంతా ఉంది కదా? ఏటుండేది? ఎక్కడ ఒక్క రూపాయి కూడా లేదు మధు. అయ్యో, డబ్బు లేకపోవడం ఏంటి మావయ్య? సింధు మనకు అబద్ధం చెప్పింది మధు. ఇంత చేసి మనకి అబద్ధం చెప్పిందంటే మనమేంటో దానికి చూపించాలి మావయ్య. ఆవేశం వద్దు, నేనొచ్చేదాకా వెయిట్ చేయి. ఆ డబ్బు ఎక్కడుందో తెలిసే వరకు సింధుతో మనకి పనుంది. సరే. అబద్ధం చెప్పావు. నేనేం అబద్ధం చెప్పాను? నేనెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. మంచిగా మాటలతో అడిగితే నువ్వు చెప్పవు సింధు. నా ముందు మీరిద్దరు భార్యాభర్తలు కలిసిపోయారు. అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను ప్రాణాలతో వదలకూడదు. యష్, యష్, చెప్పు, ఏం ఇంజెక్షన్ చేసావు? ప్రాణాలు తీసే ఇంజెక్షన్. తర్వాత నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా పోతారు.